హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కొత్త డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టును విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టింది. మరి ఇప్పటికే మనకు అన్నీ కూడా చేశారు, అన్నీ కూడా అయిపోయినాయి అనుకున్నాం, కానీ ఎక్కడకొక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కొన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం లేదు, కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీ లేదు, కొన్ని చోట్ల నిర్మాణం గోడల వరకు కట్టి ఆపేశారు. ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 3 కేటగిరీల్లో L1, L2, L3ల్లో భాగంగా L1 వారికి మాత్రమే సొంత ఇల్లు కట్టుకోవడానికి వారికి 5 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఉంది. మరి L2లో వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ఇవే పరిస్థితులు, ఇవే కారణం. మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనకి ఇదే ప్రాబ్లమ్స్ అనమాట. ఎక్కడ చూసినా కూడా కానీ మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 4-5 జిల్లాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రాబ్లం. నిర్మాణాలు ఆగిపోయాయి ఎక్కడికక్కడ. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు ఎదురు చూస్తున్నారు. కొంతమంది పట్టాలు తీసుకున్న ఇండ్లలో కాపురం ఉండట్లేదు. ఇవన్నీ కూడా ఎట్లా ఫైనల్ చేయాలి, ఏ విధంగా ఫైనల్ చేసి లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే తలపట్టుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట. మరి మొత్తానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారం ఏంటి, ఇక మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 లిస్టులో ఉన్న వారికి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం మీకు ఇక్కడ అందించడం అయితే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు L2 లిస్టులో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియోలో మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి మీరు ఏదైనా సరే నాకు సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. తప్పకుండా మీరు ఏదైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మీరు యొక్క డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ని ఇప్పుడే మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి. ఇప్పటి వరకు కూడా చాలా వీడియోస్ నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ ఎవరు కూడా ₹1 కూడా హెల్ప్ చేయలేదు. దయచేసి మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. మీరు మంచి మనసుతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మరి ఒక ₹10 ఏమైపోదు. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి ఎదురుగా మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా పెద్ద పథకం. ఈ యొక్క పథకం ద్వారా పేదవాళ్ళ సొంతింటి కలను నిజం చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక 3 కేటగిరీలను అయితే తీసుకొచ్చారు. అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ వారికి ఇళ్లను నిర్మించుకోవడానికి తక్కువ ధరకు సిమెంటు, ఇసుక, స్టీలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. L1 లిస్ట్ వారికి, అంటే లిస్ట్ 1 వారికి. ఇక లిస్ట్ 2లో ఉండి ఎటువంటివి స్థలాలు లేకుండా, ఇండ్లు లేకుండా, మనకు సొంత ఇల్లే లేనటువంటి పేదలకు వారికి ఇల్లు సొంతంగా ప్రభుత్వమే ఇల్లు కట్టించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మరి సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి వారికి పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఈ విధంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం
అవకాశం కల్పించబోతోంది. మరి L3 ఎవరికైతే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా మనకు L3 కింద ఇల్లును కేటాయించడానికి ప్రభుత్వం అయితే మనకు రెడీ అయిపోయింది. ఇట్లా 3 కేటగిరీలుగా L1, L2, L3 కింద చేసి లబ్ధిదారులకు పేదలకు సొంతింటి కలను నిజం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి జనవరి 26వ తారీఖున యొక్క పథకాన్ని ప్రారంభించినా కూడా ఇప్పటి వరకు కూడా L1, L2, L3 3 లిస్టుల్లో కూడా L1 వారికి మాత్రమే ఇక్కడ ఇళ్లను కేటాయించడం అయితే జరిగింది. మరి L1 కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా L1 కింద ఒక్కొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడికి కూడా ఇక్కడ ఇళ్లను పంపిణీ చేసి సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇక్కడ 8 ట్రాక్టర్ల ఇసుక అనేది ఉచితంగా ఇస్తున్నారు. 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంతో పాటుగా మనకు ఇక్కడ 5 లక్షల రూపాయలు కూడా విడతల వారీగా డబ్బులు ఇవ్వడమే కాకుండా తక్కువ ధరకే సిమెంటు కమ్మి అందిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు మేలు చేస్తూ ఉంది. అలాగే మనకు విడతల వారీగా అంటే బేస్మెంట్ ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేస్తే ₹1,00,000 ఇస్తున్నారు. తర్వాత గోడలు కట్టేటప్పుడు 1,25,000 ఇస్తున్నారు. తర్వాత మోల్డింగ్ వేసుకునేటప్పుడు అంటే స్లాబ్ వేసుకునేటప్పుడు 1,75,000 ఇస్తున్నారు. మరి ఫైనల్గా ఇల్లంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ అయిపోయి పూర్తిగా రంగులు వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రభుత్వం మరొక ఫైనల్గా ₹1,00,000 ఇచ్చి వారికి ఇంటిని పూర్తి చేస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా L1లో ఉన్న వారికి మాత్రమే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. మరి L2 వారికి ఎప్పటి నుంచి ఇండ్లు ఇస్తారని చెప్పి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు లబ్ధిదారులంతా కూడా. మరి GHMC పరిధిలో అయితే ఎక్కువ మంది, ఎందుకంటే GHMC అంటేనే మనకు అక్కడ లోకల్గా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఏదో సెక్యూరిటీగా ఇట్లా పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు అనేది సొంత ఇల్లు ఉంటే కిరాయి ఇంట్లో ఉంటారు. వారికి సొంత ఇల్లు కనుక ఉంటే అక్కడ ఏదో ఒక పని చేసుకుని బతికేయచ్చిన ఒక ధీమా ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువగా GHMC పరిధిలోనే దరఖాస్తులు వచ్చాయి. మనం గత వీడియోలో చెప్పినట్లు మనకు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో 2 లక్షల మంది అర్హత లేదని తేలితే 8 లక్షల మంది కూడా ఎక్కువగా ఇందులో 2-3 లక్షల మంది GHMC పరిధిలోనే 4 జిల్లాల పరిధిలోనే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా హైదరాబాద్లో మనకు ఉండడానికి ఏదో ఒక పని చేసుకుని ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్కువ శాతం ఇళ్లకు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మరి ఇటువంటి వారందరినీ కూడా గుర్తించింది ప్రభుత్వం. గుర్తించి ఇళ్లను మంజూరు చేయడానికి చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంది ఇక్కడ. అంటే కొన్ని చోట్ల ప్రభుత్వం మారిన వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి పైసలు రాక కాంట్రాక్టర్లకి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలను ఆపేశారు. కొన్ని చోట్ల ఏంటంటే అసంపూర్తిగా ఉండిపోయినాయి. కొన్ని చోట్ల విద్యుత్ సౌకర్యం లేదు, కొన్ని చోట్ల నీళ్ల సౌకర్యం లేదు, కొన్ని చోట్ల రంగులు వేయలేదు. ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ అవన్నీ కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కాంట్రాక్టర్లకు, మరి ఇళ్లను నిర్మించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మరి ఇక్కడ కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా మొదలు కూడా కాలేదు. మరి మొదలు కానటువంటి చోట లబ్ధిదారులకి అప్పగించేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పటికే అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేస్తున్న చోట పూర్తి అయిపోయిన తర్వాత లబ్ధిదారులకి కేటాయించబోతున్నారు. మరి తొలి విడతలో ఒక 50,000 మందికి ఇస్తామన్నారు, కానీ దీనిపైన ఇంకా ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ చెప్పలేదు. అంటే ఎప్పుడు ఇస్తాము, ఎప్పటి నుంచి పంపిణీ చేస్తామనే డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. రోజుకొక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. మరి ఇట్లా ఉండాలి, ఎట్లా చేసుకోవాలి, ఇలా చేసుకుంటేనే మీకు ఇల్లు వస్తుందని చెప్పి. అంతేకాని మనకి ఎక్కడా కూడా ఫైనల్గా పలానా తేదీ నుంచి మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తాం, పలానా జిల్లాల్లో పంపిణీ చేస్తామని కూడా ఇంకా ప్రభుత్వం అయితే చెప్పలేదన్నమాట. మరి ఎక్కడెక్కడ నిర్మాణాలు ఆగిపోయి అక్కడ నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు, ఎక్కడెక్కడ మనకు ఇంకా మొదలు పెట్టలేదు అటువంటి ఇళ్లను లబ్ధిదారులకే కేటాయించేస్తారు. అలాగే మనకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని గతంలో ఇళ్లలో కాపురం లేనటువంటి వారిని గుర్తించి ఆ ఇళ్లను కూడా మనకు ఫైనల్ చేసి మిగిలినటువంటి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L2 కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి కేటాయించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టును తయారు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లిస్టు పూర్తి స్థాయిలో తయారు చేసి తర్వాత పంపిణీకి శ్రీకారం చుట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అంటే ఇక్కడ లబ్ధిదారులు ఎక్కువైపోయారు, కానీ ఇక్కడ జాగా లేవు, ఇండ్లు లేవు. మరి ప్రభుత్వం దానిపైన కసరత్తులు చేస్తుంది. ఎక్కువగా GHMC పరిధిలోనే వచ్చాయి. మరి ఇక్కడ GHMC పరిధిలో ఇండ్లు ఇవ్వాలంటే జాగాలు లేవు, ఇండ్లు లేవు, ఇక్కడ ప్లేస్ లేదు GHMCలో. మరి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంది. మరి త్వరలోనే దీనిపైన ఫైనల్ నిర్ణయం అయితే వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మరి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు విడుదల చేస్తుంది. దాని ప్రకారం మనము ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఎదురు చూద్దాం. మరి ఖచ్చితంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు వివరాలు అయితే అందిస్తాను. తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చూసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంట పైన నొక్కండి. మళ్ళీ కింద వచ్చే
ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.